ప్రజాపాలన 6 గ్యారంటీల పథకాల కోసం దరఖాస్తుల స్వీకరణ ముగింపు సందర్భంగా సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జానపాడు గ్రామ సచివాలయంలో గ్రామ కార్యదర్శి మధు, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లకు పాలకవీడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్వి సుబ్బారావు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన అభయహస్తం నేటితో ముగిసిందని, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీల అమలు కోసం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంపు చేసిందని, మరో 4 హామీలను అమలు చేయాల్సిందనగా దీనికోసం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బానోతు విజయ వెంకటి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జ్యోతి, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు కూరపాటి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్, ఐటీ సెల్ శేషు, సింగిల్ విండో డైరెక్టర్ శేషగిరిరావు, కూరపాటి కోటయ్య, నాగేశ్వరరావు, చంటి, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. గత నెల డిసెంబర్ 28వ తేదీన ప్రారంభమైనటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ రథసారథి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో సూర్యాపేట జిల్లాలో 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలకు దరఖాస్తులు స్వీకరించడం, పాలకవీడు మండలంలో జానపాడు కార్యక్రమంలో కూడా జానపాడు గ్రామంలో కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈరోజు 6వ తేదీ వరకు మొత్తం 759 దరఖాస్తులు వచ్చినట్లుగా గ్రామ కార్యదర్శి మధు గారు చెప్పారు. వీటన్నిటిని క్రోడీకరించి జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తున్నారు. వీటి ఆధారంగా మంత్రి గారి ఆదేశాల మేరకు, ప్రభుత్వ నిర్దేశాల మేరకు అర్హులైనటువంటి అందరికీ కూడా ఎటువంటి వివక్ష లేకుండా ఎవరికి అర్హత ఉంటే వారికి ఈ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శకాల మేరకు కేటాయించడం అనేది జరుగుతుంది. దీని ద్వారా ఈ మండలంలో, ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులకు కానీ, ప్రజలకు కానీ, ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు కానీ, వాళ్ళ కుటుంబాలకు ఎంతో చేయూతనిచ్చినట్టు, ముఖ్యంగా ఆర్థికంగా ఆసరా కలిగించినట్టు అవుతుంది. ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 25 నుంచి ఎంతో రిస్క్ తీసుకొని ఇక్కడ పనిచేసినటువంటి ముఖ్యంగా గ్రామ కార్యదర్శి మధు గారు, అంగన్వాడీ టీచర్సు, ఆశా వర్కర్సు, గ్రామ పంచాయతీ సిబ్బంది ఉదయం నుంచి సాయంకాలం 7 గంటల వరకు వాళ్ళు విధులు నిర్వర్తించి ప్రజలకు, దరఖాస్తుదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంతో ఓపికగా దరఖాస్తులు తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వ కార్యక్రమానికి సహకరించినందుకు ఆ సిబ్బందికి, ఇక్కడికి వచ్చినటువంటి అధికారులకు, ప్రత్యేకించి గ్రామ కార్యదర్శి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజాపాలన 6 గ్యారంటీల పథకాల కోసం దరఖాస్తుల స్వీకరణ ముగింపు సందర్భంగా సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జానపాడు గ్రామ సచివాలయంలో గ్రామ కార్యదర్శి మధు, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లకు పాలకవీడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్వి సుబ్బారావు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన అభయహస్తం నేటితో ముగిసిందని, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీల అమలు కోసం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంపు చేసిందని, మరో 4 హామీలను అమలు చేయాల్సిందనగా దీనికోసం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బానోతు విజయ వెంకటి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జ్యోతి, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు కూరపాటి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్, ఐటీ సెల్ శేషు, సింగిల్ విండో డైరెక్టర్ శేషగిరిరావు, కూరపాటి కోటయ్య, నాగేశ్వరరావు, చంటి, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. గత నెల డిసెంబర్ 28వ తేదీన ప్రారంభమైనటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ రథసారథి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో సూర్యాపేట జిల్లాలో 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలకు దరఖాస్తులు స్వీకరించడం, పాలకవీడు మండలంలో జానపాడు కార్యక్రమంలో కూడా జానపాడు గ్రామంలో కార్యక్రమాన్ని కొనసాగించారు.
ఈరోజు 6వ తేదీ వరకు మొత్తం 759 దరఖాస్తులు వచ్చినట్లుగా గ్రామ కార్యదర్శి మధు గారు చెప్పారు. వీటన్నిటిని క్రోడీకరించి జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తున్నారు. వీటి ఆధారంగా మంత్రి గారి ఆదేశాల మేరకు, ప్రభుత్వ నిర్దేశాల మేరకు అర్హులైనటువంటి అందరికీ కూడా ఎటువంటి వివక్ష లేకుండా ఎవరికి అర్హత ఉంటే వారికి ఈ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శకాల మేరకు కేటాయించడం అనేది జరుగుతుంది. దీని ద్వారా ఈ మండలంలో, ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులకు కానీ, ప్రజలకు కానీ, ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు కానీ, వాళ్ళ కుటుంబాలకు ఎంతో చేయూతనిచ్చినట్టు, ముఖ్యంగా ఆర్థికంగా ఆసరా కలిగించినట్టు అవుతుంది. ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 25 నుంచి ఎంతో రిస్క్ తీసుకొని ఇక్కడ పనిచేసినటువంటి ముఖ్యంగా గ్రామ కార్యదర్శి మధు గారు, అంగన్వాడీ టీచర్సు, ఆశా వర్కర్సు, గ్రామ పంచాయతీ సిబ్బంది ఉదయం నుంచి సాయంకాలం 7 గంటల వరకు వాళ్ళు విధులు నిర్వర్తించి ప్రజలకు, దరఖాస్తుదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంతో ఓపికగా దరఖాస్తులు తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వ కార్యక్రమానికి సహకరించినందుకు ఆ సిబ్బందికి, ఇక్కడికి వచ్చినటువంటి అధికారులకు, ప్రత్యేకించి గ్రామ కార్యదర్శి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజాపాలన 6 గ్యారంటీల పథకాల కోసం దరఖాస్తుల స్వీకరణ ముగింపు సందర్భంగా సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జానపాడు గ్రామ సచివాలయంలో గ్రామ కార్యదర్శి మధు, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లకు పాలకవీడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్వి సుబ్బారావు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన అభయహస్తం నేటితో ముగిసిందని, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీల అమలు కోసం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంపు చేసిందని, మరో 4 హామీలను అమలు చేయాల్సిందనగా దీనికోసం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బానోతు విజయ వెంకటి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జ్యోతి, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు కూరపాటి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్, ఐటీ సెల్ శేషు, సింగిల్ విండో డైరెక్టర్ శేషగిరిరావు, కూరపాటి కోటయ్య, నాగేశ్వరరావు, చంటి, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. గత నెల డిసెంబర్ 28వ తేదీన ప్రారంభమైనటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ రథసారథి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో సూర్యాపేట జిల్లాలో 28 తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలకు దరఖాస్తులు స్వీకరించడం, పాలకీడు మండలంలో జానపాడు కార్యక్రమంలో కూడా జానపాడు గ్రామంలో కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈరోజు 6వ తేదీ వరకు మొత్తం 759 దరఖాస్తులు వచ్చినట్లుగా గ్రామ కార్యదర్శి మధు గారు చెప్పారు. వీటన్నిటిని క్రోడీకరించి జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తున్నారు. వీటి ఆధారంగా మంత్రి గారి ఆదేశాల మేరకు, ప్రభుత్వ నిర్దేశాల మేరకు అర్హులైనటువంటి అందరికీ కూడా ఎటువంటి వివక్ష లేకుండా ఎవరికి అర్హత ఉంటే వారికి ఈ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శకాల మేరకు కేటాయించడం అనేది జరుగుతుంది. దీని ద్వారా ఈ మండలంలో, ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులకు కానీ, ప్రజలకు కానీ, ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు కానీ, వాళ్ళ కుటుంబాలకు ఎంతో చేయూతనిచ్చినట్టు, ముఖ్యంగా ఆర్థికంగా ఆసరా కలిగించినట్టు అవుతుంది. ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 25 నుంచి ఎంతో రిస్క్ తీసుకొని ఇక్కడ పనిచేసినటువంటి ముఖ్యంగా గ్రామ కార్యదర్శి మధు గారు, అంగన్వాడీ టీచర్సు, ఆశా వర్కర్సు, గ్రామ పంచాయతీ సిబ్బంది ఉదయం నుంచి సాయంకాలం 7 గంటల వరకు వాళ్ళు విధులు నిర్వర్తించి ప్రజలకు, దరఖాస్తుదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంతో ఓపికగా దరఖాస్తులు తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వ కార్యక్రమానికి సహకరించినందుకు ఆ సిబ్బందికి, ఇక్కడికి వచ్చినటువంటి అధికారులకు, ప్రత్యేకించి గ్రామ కార్యదర్శి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.